హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్ అండి. అయితే యాక్చువల్గా ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే, మీ అందరికీ తెలుసండి, సో ఆల్రెడీ తమ్నేల్లో చూసే వచ్చారు కదా. అయితే ఈరోజు ఈ వీడియోలో మనం ఏం డిస్కషన్ చేస్తున్నాము అని అంటే, అదే అండి, నేనైతే ఆర్ఆర్బి గ్రూప్ డీకి అయితే అప్లై చేశానండి. సో ఇక్కడ మీకు నేను ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడని చెప్పేసి అయితే చూపిస్తున్నాను, చూడండి స్క్రీన్ పైన. సో ఇదండి మనం ఈరోజు మాట్లాడుకోవాల్సింది. ఏంటంటే నోటిఫికేషన్ నంబరు ప్లస్ ఎగ్జామ్ డేట్స్ ఇంకా సిలబస్. సో నేను అప్లై చేసిన ఫామ్ ఉంది కదా, సో అదే అయితే మీకు ఇక్కడ చూపిస్తాను, చూడండి. ప్రజెంట్ అయితే అండి మనకు ఆల్రెడీ ఆర్ఆర్బి గ్రూప్ డీకి అయితే ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చేసాయండి. ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా మనకు ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి 17th నవంబర్ నుంచి ఉన్నాయండి. అంటే ఇదే ఇయర్ 2025 17th నవంబర్ నుంచి డిసెంబర్ వరకు అయితే ఉంటాయండి. సో ఇదైతే ఎగ్జామ్ డేట్స్ అయితే ఆల్రెడీ రివీల్ అయిపోయాయి. సో ఎవరైనా కనుక ఇదే అండి ఆర్ఆర్బి గ్రూప్ డీకి అప్లై చేస్తుంటే కనుక సో హరీ అవ్వండి, ఎందుకంటే ఎగ్జామ్స్ అయితే డేట్స్ అయితే తెలిసిపోయాయి కాబట్టి ఇంకా మన ప్రిపరేషన్ పైనే కాన్సన్ట్రేషన్ అయితే ఉండాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నోటిఫికేషన్ నెంబర్ కూడా అండి. సో గ్రూప్ డి దీనికి ఎవరైతే అప్లై చేసుకున్నారో చూడండి, సిఈ అని 8 అండి. సో 8 2024లో అప్లై చేసుకున్న వాళ్ళకి ఇదండి ఎగ్జాము. అంటే ఈ డేట్స్ ఈ ఎగ్జామ్కి రిలేటెడ్గా ఉన్నవి. సో ఎగ్జామ్ వచ్చేసి ఇది వేరియస్ పోస్ట్ ఉంటాయి. సో లెవెల్ 1 నుంచి అయితే 7th సిపిసి పే మ్యాట్రిక్స్లో అయితే ఉంటాయండి. అదే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు సెలెక్షన్ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందని చెప్పేసి నేను లాస్ట్ టైం అయితే వీడియో అయితే తీశానండి గ్రూప్ డీకి రిలేటెడ్గా. ఎవరైనా చూడకపోయి ఉంటే కనుక అదైతే వెళ్ళి ఒక్కసారి చెక్ చేయండి. సో మనకి సిబిటి 1 ఉంటుంది, 2 ఉంటుంది, ఆ తర్వాత మనకి మెడికల్ టెస్ట్ ఉంటుంది. మెడికల్ టెస్ట్ తర్వాత మన సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఉంటుంది, ఆ తర్వాత జాబ్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది. ఇలా ఒక 4-5 స్టెప్స్ అయితే ఉంటాయండి. సో ఈ ఆర్ఆర్బి గ్రూప్ డీకి రిలేటెడ్వి. సో ఎవరైతే ఈ సిఈఎన్ నెంబర్కి అయితే అంటే నోటిఫికేషన్కి అప్లై చేసుకున్నారో సో వాళ్ళకైతే 17th నవంబర్ నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి సో అందరైతే అలర్ట్గా ఉండండి, చదువుకోండి. సో నేను కూడా ఈ జాబ్కి అప్లై చేశాను కాబట్టి సో నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను. సో మీకు ఇంకేమన్నా దీని గురించి డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. ఇదండి కంప్లీట్గా మనకి ఎగ్జామ్ డేట్స్ గురించి, అదే ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ డేట్స్ గురించి 17th నవంబర్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయండి ఆర్ఆర్బి గ్రూప్ డికి రిలేటెడ్గా. ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను, చూడండి. ఈవెంట్ డీటెయిల్స్ వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ఈవెంట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, మీరు చూసుకోండి. నోటిఫికేషన్ రిలీజ్ ఎప్పుడైంది అంటే ఇప్పుడు ప్రజెంట్ నేను చెప్తున్నా ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ ఉంది కదా, సో ఈ ఎగ్జామ్ నోటిఫికేషన్ అయితే ఎప్పుడు రిలీజ్ అయిందని చెప్పేసి అయితే మీకు ఇక్కడ ఆల్రెడీ చూపిస్తున్నారు, చూడండి. సెకండ్ రోలో ఈ సిఈఎన్ వచ్చేసి 8 అండి. సో 8 2024లో ఎవరైతే అప్లై చేసుకున్నారో సో వాళ్ళకైతే ఈ ఎగ్జామ్ అయితే ఉందండి. సో అప్లికేషన్ విండో వచ్చేసి మనకి జనవరి 23 నుండి ఫిబ్రవరి 22 వరకు అయితే ఉండింది. సో ఇదైతే మీరు చూసుకోవాలి. ఇంకా సిబిటి ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి మనకి నవంబర్ 17th నుంచి డిసెంబర్ ఎండింగ్ వరకు అయితే ఉంటాయండి. సో ఇది కూడా మీరు గమనించాలి. ఇంకా వచ్చేసి మనకు సిటీ స్లిప్ ఉంటుంది కదా, అంటే ప్రతి ఎగ్జామ్ కండి ఇది ఆర్ఆర్బి రైల్వే బోర్డులో వచ్చేసి మనకి తప్పకుండా ప్రతి ఎగ్జామ్కి అయితే మనకి ఒక 10 days బిఫోర్ ఎగ్జామ్కి 10 days బిఫోర్ ఉన్నప్పుడు మాత్రమే మనకు సిటీ స్లిప్ అయితే రిలీజ్ చేస్తారు. సిటీ స్లిప్ అంటే ఏంటంటే మనకి ఎగ్జామ్ ఎక్కడ పడింది అంటే సెంటర్ ఎక్కడ పడింది, ఏ డిస్టిక్లో ఏ ఏరియాలో అని చెప్పేసి అయితే మనకు సిటీ స్లిప్ అయితే మనకున్న ఎగ్జామ్కి 10 days బిఫోర్ అయితే ఇస్తారండి. సో అది గమనించాలి. సో దాని తర్వాత హాల్ టికెట్ అంటే దాన్నే మనం అడ్మిట్ కార్డు కూడా అంటాము. సో అడ్మిట్ కార్డు వచ్చేసి మనకు ఎగ్జామ్ ఉన్న 4 days బిఫోర్ అయితే రిలీజ్ చేస్తారు. సో ఇదైతే గమనించాలి. 17th నవంబర్ కదా ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. సో 17th నవంబర్ రోజు ఎవరికైతే ఎగ్జామ్ ఉందో దానికి 10 days బిఫోర్ సిటీ స్లిప్ ఇస్తారు. 17thకి ముందు 4 days ముందే మనకి హాల్ టికెట్ అయితే ఇస్తారు. సో ఇది ఒకటైతే గమనించాలండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి, సో నేనైతే అప్లై చేసుకున్న ఫామ్ అండి ఇది. ఇక్కడ మీరు ఆల్రెడీ పైన చూస్తున్నారు కదా,
యువర్ అప్లికేషన్ ఫర్ ది ఎగ్జామినేషన్ ఆఫ్ సిఈఎన్ నంబర్ వచ్చేసి 8/2024 అయితే ఇచ్చారు కదండి. సో ఇదండి నేను అప్లై చేసుకున్న ఫాము. సో చాలామంది అయితే కొంతమందికి అప్లికేషన్ జరిగినా కూడా మనకు ఫీజు పే చేసేటప్పుడు అయితే కొంతమందికి ఫీజు అనేది పెండింగ్లో పడుతూ ఉంటుంది, ప్రాసెస్ అయ్యి లేట్ అయితే అవుతుంది బ్యాంక్లో నుంచి. సో అలాంటప్పుడు అయితే మనం అయిపోయింది అనుకొని సైలెంట్గా ఉండిపోతాము. అప్లికేషన్ జరిగిందిలే, పెండింగ్లో పడింది అంటే అదే జరిగిపోతుందిలే అనుకొని ఉంటాము. సో అలా అయితే ఉండొద్దండి. ఎవరికైతే మెయిల్ అయితే వచ్చిందో వాళ్ళైతే తప్పకుండా చెక్ చేసుకోండి. మెయిల్లో అయితే మనకి ఎగ్జామ్కి సంబంధించిన మనకైతే రిజిస్ట్రేషన్ నంబర్ ఇస్తారు. సో ఆ రిజిస్ట్రేషన్ నంబర్ వస్తేనే కనుక మనమైతే అప్లై చేసుకున్నట్లండి. సో నాకు వచ్చిన మెయిల్లో నా ఫామ్ని అయితే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ని మీకైతే చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడైతే నేను అప్లై చేసుకున్న ఫామ్ అండి ఇది. సో దీన్ని బట్టే నేనైతే ఆర్ఆర్బీ గ్రూప్ డీకి అయితే అప్లై చేశారని అయితే అనుకుంటున్నాను. సో ఇదే కాదండి, లాస్ట్ టైం నేను ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ కూడా రాశాను. సో అప్పుడు కూడా సేమ్ ఇలాగే వచ్చింది. ప్రతి ఒక్క అప్డేట్ అయితే మనం అప్లై చేసుకున్న తర్వాత మెయిల్కి అయితే వస్తూ ఉంటుంది, చెక్ చేసుకుంటూ ఉండాలి. సో నెక్స్ట్ మనం సిలబస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు ఇక్కడ స్క్రీన్ పైన నేను చూపిస్తున్నాను కదండి. సో ఇదైతే మొత్తం సిలబస్కి సంబంధించింది. యాక్చువల్గా మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి అండ్ ఆర్ఆర్బీ గ్రూప్ డీకి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుందండి. సో అదే నేను ఇక్కడ మీకైతే చూపిస్తున్నాను. బట్ ఇక్కడ ఏంటంటే ఆర్ఆర్బీ గ్రూప్ డీలో మనకి 4 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయండి. ప్రజెంట్ మీకు ఇక్కడ నేను 3 చూపిస్తున్నాను స్క్రీన్ పైన. ఆ తర్వాత నెక్స్ట్ వన్ కూడా చూపిస్తానండి చూడండి. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకు మ్యాథమెటిక్స్ అండి. సో మ్యాథమెటిక్స్ అనగానే మనందరికీ తెలిసిందే కదండి. సో అర్థమెటిక్ అని కూడా అంటారు. సో మ్యాథమెటిక్స్లో ఇక్కడ మీకు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అండ్ ఎన్ని మార్క్స్ ఉంటాయి ప్లస్ ఏమేమి టాపిక్స్ ఉంటాయి అని చెప్పేసి కూడా ఇక్కడ మీకు నేను నంబర్ వైజ్గా 1, 2, 3గా రాసి అయితే చూపించాను చూడండి. సో మ్యాథమెటిక్స్లో మనకైతే టోటల్గా వచ్చేసి 19 టాపిక్స్ అయితే ఉన్నాయండి. 19 టాపిక్స్ ఉన్నాయి. సో ఈ 19 టాపిక్స్ అయితే తప్పకుండా చదువుకోండి. సో ఏ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్ వస్తుంది అనేది మనం చెప్పలేం కదా. సో ఎక్కువగా వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా ఉంటాయండి. సో అవి కూడా ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. సో ఇదైతే మ్యాథమెటిక్స్కి సంబంధించిందండి. సో వీటికి సంబంధించిన బుక్స్, మ్యాథమెటిక్స్కి సంబంధించిన బుక్స్ చాలా దొరుకుతాయండి బయట. మనకి చాలా యాప్స్ కూడా ఉన్నాయి. సో యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి. మనకు ఫ్రీగా డెలివరీ చేసే యాప్స్ కూడా ఉన్నాయండి. అవి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నేనైతే ఈ మ్యాథమెటిక్స్ బుక్ వచ్చేసి గొరిల్లా పబ్లికేషన్స్ నుంచి అయితే తీసుకున్నానండి. చాలా బాగుంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఆ మ్యాథమెటిక్స్ తర్వాత ఇంకొక సబ్జెక్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ జనరల్ అవేర్నెస్ ఉందండి. సో జనరల్ అవేర్నెస్ చూస్తున్నారు కదా మీరు, స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా. సో ఈ జనరల్ అవేర్నెస్లో వచ్చేసి మనకి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయండి. జనరల్ అవేర్నెస్ అనే సబ్జెక్ట్లో కొన్ని ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. సో వాటికి సంబంధించిన క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి అని చెప్పేసి ఇక్కడ మీకు నేను రైట్ సైడ్లో ఇస్తున్నాను చూడండి. సో జనరల్ అవేర్నెస్లో వచ్చేసి మనకి జాగ్రఫీ, పాలిటీ, హిస్టరీ, ఎకనామిక్స్, స్టాటిక్, జీకే, కరెంట్ అఫైర్స్ ఇలా అయితే ఉంటాయి. సో నెక్స్ట్ సైన్స్కి సంబంధించింది చూసుకున్నట్లయితే మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ ఇవైతే ఉంటాయండి. సో వీటి గురించి చూసుకోండి. ఇంకా మీకు చెప్పినట్లయితే ఇవి ఉన్నాయి కదండి జనరల్ అవేర్నెస్లో ఉండే ప్రతి ఒక్కటి, అంటే జనరల్ సైన్స్కి సంబంధించింది. ఇదైతే ప్రతి ఒక్కటి అయితే సిబిఎస్ఈ సిలబస్ నుంచి అయితే మనం చదువుకోవాలండి. నార్మల్గా మనం బయట స్టేట్ సిలబస్ నుంచి చదువుకుంటే కుదరదు. మొత్తం వచ్చేసి ఇదైతే ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించిన సిలబస్ అంతా అయితే మనము సిబిఎస్ఈ సిలబస్ చదవాలండి. సో సిబిఎస్ఈ సిలబస్ అనగానే మనకేమర్థమవుతుంది, ఎన్సీఈఆర్టీ బుక్స్ అంటారు కదా. సో ఎన్సీఈఆర్టీ బుక్స్ అయితే ఉంటాయండి. సో ఆ బుక్స్ అయితే మీరు తీసుకొని అయితే చదవండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి రీజనింగ్ అండి. చూడండి, రీజనింగ్లో కూడా కొన్ని టాపిక్స్ ఉన్నాయి, 18 టాపిక్స్ వరకు అయితే ఉన్నాయి. సో వాటికి సంబంధించిన ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామ్లో అని చెప్పేసి కూడా మీకు ఇక్కడ నేను రైట్ సైడ్లో ఇచ్చాను, అవి కూడా చూడండి. ఈ టాపిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో దీంట్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీకు నేను ఒక్కొక్కటిగా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో ఈ బుక్ కూడా నేను వచ్చేసి అక్కడే అండి గొరిల్లా పబ్లికేషన్స్ నుంచి తీసుకున్నాను. సో మీరు కూడా ఒకసారి చెక్ చేయండి.
ఇక్కడ మీకు చెప్పిన ప్రతి ఒక్కటండి మనకి ఇప్పుడు రీజనింగ్ కానివ్వండి, జనరల్ అవేర్నెస్ కానివ్వండి, సైన్స్ కానివ్వండి, లేకపోతే మ్యాథమెటిక్స్ కానివ్వండి, ఇవన్నీ సిబిఎస్ఈ సిలబస్ నుంచి చదవాలండి. ఇదైతే తప్పకుండా గుర్తుపెట్టుకోండి. సిబిఎస్ఈ సిలబస్ అంటే ఎన్సీఈఆర్టీ బుక్స్లో చదవాలి. సో ఎన్సీఈఆర్టీ బుక్స్ ఎక్కడ తీసుకోవాలి అని అంటే, సో చాలామందికి అయితే తెలుసు, ప్రతి ఒక్క యాప్ అయితే ఇప్పుడు మనకి అవైలబుల్గా ఉంది. సో అలా కాదు అనుకుంటే ఈజీగా డౌన్లోడ్ చేసుకోనికి మనకు గూగుల్లో కూడా డౌన్లోడ్ అవుతాయండి ఎన్సీఈఆర్టీ బుక్స్. అది ఎలా అని అంటే, నేను లాస్ట్ టైం ఒక వీడియో కూడా తీసానండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఆ వీడియోలో అయితే ఎన్సీఈఆర్టీ బుక్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పేసి మనకు గూగుల్లో కూడా ఈజీగా డౌన్లోడ్ చేసుకొని అయితే చదవచ్చండి. సో ఇదండి ఈరోజు కంప్లీట్గా సిలబస్ గురించి, ఎగ్జామ్ డేట్స్ గురించి, అండ్ వచ్చేసి నేను అప్లికేషన్ చేసుకున్న ఫామ్ గురించి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. హ్యావ్ ఎ నైస్ డే.